హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్వి నారాయణ. ఈరోజు మనం ఈ వీడియోలో సంక్షేమ శాఖలో 581 వార్డెన్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. సో ఈ 581 పోస్టులు ఏ శాఖల్లో ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి వివరాలను మీకు అందించేందుకు ఈ వీడియోని నేను చేయటం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ శాఖలు, అందులో భాగాలైనటువంటి ఎస్సీ సంక్షేమ శాఖ, ఎస్టీ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లో 562 సంక్షేమాధికారుల పోస్టులు, పిల్లల సంరక్షణ గృహాల్లోని 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు TSPSC వారు శుక్రవారం ప్రకటన జారీ చేయడం జరిగింది. సో చూడండి, వివిధ సంక్షేమ శాఖలలో ఏ సంక్షేమ శాఖలండి? ఎస్సీ సంక్షేమం, ఎస్టీ సంక్షేమం, బీసీ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమం, అదేవిధంగా పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టులు, మొత్తం వెరసి 581 పోస్టులు. అంటే 562 వివిధ సంక్షేమ శాఖల్లో ఖాళీలు, 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టులు. అంటే ఇక్కడ పిల్లల సంరక్షణ గృహాల్లో 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టులు, మొత్తం వెరసి 581 పోస్టులకు మన TSPSC శుక్రవారం నాడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు సంబంధించి 2023 జనవరి 6 నుండి జనవరి 27 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది అని కూడా పేర్కొనడం జరిగింది ఆ నోటిఫికేషన్లో. కాబట్టి ఈ యొక్క వివిధ సంక్షేమ శాఖల్లోనూ, అదేవిధంగా పిల్లల సంరక్షణ గృహాల్లో ఉన్నటువంటి 19 మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు గాను మొత్తం 581 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తూ, ఈ నోటిఫికేషన్లకు గాను నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి 6వ తారీఖు నుండి 27వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులను వెబ్సైట్లో స్వీకరించడం జరుగుతుందని కూడా పేర్కొనడం జరిగింది TSPSC వర్గాలు. మరి ఈ ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి మరికొన్ని వివరాలకు TSPSC వెబ్సైట్ను సందర్శించాలని కూడా కమిషన్ సూచించడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి పరీక్షా విధానం ఏ విధంగా ఉంటుంది, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, మరే ఇతర వివరాలన్నీ కూడా మీకు ఇంకా కావాలి అంటే కనుక వెబ్సైట్ను సందర్శించాలని కూడా TSPSC పేర్కొనటం జరిగింది. అత్యధికంగా ఈ 581 పోస్టులకు గాను ఎక్కువ భాగం ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో దాదాపు 298 పోస్టులు ఉన్నాయని చెప్పి కూడా ఆ ప్రకటనలో మనకి తెలియవస్తుంది. సో మొత్తం 581 పోస్టులలో సగం కంటే అధికంగా 298 పోస్టులు ఒక ఎస్సీ సంక్షేమ శాఖలోనే ఉన్నాయని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇక బీసీ సంక్షేమ శాఖలో గ్రేడ్ 2 పోస్టుల కింద మనకి 140 పోస్టులు, అదేవిధంగా ప్రీ మెట్రిక్ బాలుర వసతి గృహాల్లో 87 పోస్టులు, పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహాల్లో 14 పోస్టులు, ప్రీ మెట్రిక్ బాలికల వసతి గృహాల్లో 26 పోస్టులు, అదేవిధంగా పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహాల్లో 13 పోస్టులు. అంటే ఇవన్నీ కూడా మొత్తం 581 పోస్టులో ఈ విధంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క శాఖలో ఈ విధంగా ఖాళీలు ఉన్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. సో మనకి మాత్రం ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే అత్యధికంగా ఎస్సీ సంక్షేమ శాఖలో 298 పోస్టులు ఉన్నాయని, ఆ తర్వాత అత్యధికంగా బీసీ సంక్షేమ శాఖలో వివిధ గ్రేడ్లలో గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 1 పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయని చెప్పి కూడా పేర్కొనటం జరిగింది. అయితే ఆ ఖాళీల వివరాలు, మరికొన్ని ఖాళీల వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, మొత్తం ఖాళీల వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. గిరిజన సంక్షేమ వసతి గృహ అధికారులు, ఎస్టీ సంక్షేమ శాఖలో గిరిజన సంక్షేమ వసతి గృహ అధికారులు గ్రేడ్ 1లో 5 పోస్టులు, గ్రేడ్ 2లో 106 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చూడండి, ఈ నోటిఫికేషన్లో ఎస్టీ వసతి గృహాలకు సంబంధించి గ్రేడ్ 1లో 5 పోస్టులు, గ్రేడ్ 2లో 106 ఖాళీలు ఉన్నాయి. ఇక ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహాధికారులకు సంబంధించి గ్రేడ్ 2 మహిళల్లో 70 పోస్టులు, గ్రేడ్ 2 పురుషుల్లో 228 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఇక బీసీ సంక్షేమ వసతి గృహాధికారులు గ్రేడ్ 2లో 140 ఖాళీలు ఉన్నాయి. ఇక దివ్యాంగుల సంక్షేమ శాఖలో వార్డెన్ గ్రేడ్ 1లో 5 పోస్టులు, వార్డెన్ గ్రేడ్ 2లో 3 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. ఇక దివ్యాంగుల సంక్షేమ శాఖలో, మరి దివ్యాంగుల సంక్షేమ శాఖలోనే మ్యాట్రిన్ గ్రేడ్ 1లో 3, మ్యాట్రన్ గ్రేడ్ 2లో 2 ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇక చిన్నారుల సంరక్షణ గృహాల్లో లేడీ సూపరింటెండెంట్ అని చెప్పుకున్నాం కదా, 19 ఖాళీలు ఉన్నాయి. సో ఈ విధంగా ఎస్సీ సంక్షేమ శాఖ,
ఎస్టీ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, దివ్యాంగుల సంక్షేమ శాఖ, అదేవిధంగా చిన్నారుల సంరక్షణ గృహాల్లో ఈ విధంగా ఖాళీలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ మొత్తం కూడా 581 ఖాళీలు ఉన్నాయి. సో కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. చూడండి, నోటిఫికేషన్ల పరంపర అనేది మనకి కొనసాగుతూనే ఉంది. ఇక రాబోయే రోజుల్లో మనం గ్రూప్ 2ని, గ్రూప్ 3ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి అన్ని ఉద్యోగాలు ఒకేసారి వచ్చినాయి. కాబట్టి ఇది మీ ప్రిపరేషన్కి అత్యంత విలువైనటువంటిదిగా మీరు భావించండి. ఎందుకంటే ఒక ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయితే అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినట్టే. గత గ్రూప్ 1 ఎగ్జామ్ను మనం పరిశీలించినప్పుడు మనకి ఇక్కడ వ్యత్యాసం సివిల్స్ స్థాయిలో ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది. మీరు గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 3కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నా, అన్నిటికీ కూడా సిలబస్ ఆల్మోస్ట్ 90% ఒకే విధంగా ఉంది. కాబట్టి మీకు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా కానీ ప్రత్యేకంగా దానికోసం ప్రిపేర్ అయ్యే అవకాశం లేదు. ఒక నోటిఫికేషన్కి మీరు ప్రిపేర్ అవుతున్నారంటే అది అన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, సిస్టమేటిక్గా ప్రిపేర్ అవ్వండి. మీరు ఉద్యోగాన్ని ఖచ్చితంగా సాధిస్తారు అనే నమ్మకం మాకుంది. మరి మీరు ఎలా ప్రిపేర్ అవ్వారో మీ మీద మాకు అంత నమ్మకం ఉంటే మీ మీద మీకు ఎంత నమ్మకం ఉండాలో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు ఒక సిస్టమేటిక్గా చదవండి. ఖచ్చితంగా మీరు 2023లో ఉద్యోగస్తులుగా అవుతారని చెప్పి ఆశిస్తూ మీ ఎస్వి నారాయణ. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ చూడండి. అక్కడ మీకు గ్రూప్ 4కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్లు జారీ అయినటువంటి జేఎల్ పోస్టులు కానీ, లేదా ఈ యొక్క ఏఈ పోస్టులకు కానీ, ఇక గ్రూప్ 1కి సంబంధించి మెయిన్స్కి కానీ, వీటన్నిటికి సంబంధించి వివిధ రకాలైనటువంటి కరెంట్ అఫైర్స్ వీడియోసు, అదేవిధంగా సబ్జెక్ట్ వీడియోస్ అన్నిటిని కూడా మనం ఫ్రీగా అందించడం జరుగుతుంది యూట్యూబ్లో. మీరు వాటిని చూడండి, వాటిని ఉపయోగించుకోండి. మీ యొక్క లక్ష్య సాధనలో మాకు కూడా అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తూ నేను ఈ అప్టేక్ జాబ్స్ ద్వారా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అంతేకాకుండా మీరు మరికొన్ని వీడియోస్ని కనుక ఫ్రీగా చూడాలనుకుంటే ప్లేస్టోర్లో మన అప్టేక్ జాబ్స్కి సంబంధించినటువంటి ఒక యాప్ ఉంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక అక్కడ మీకు మరింతగా అంటే 30 గంటలకు పైగా ఫ్రీ వీడియోస్ అక్కడ మీరు చూడొచ్చు. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చితే ఆ తర్వాత మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కోర్సు మొత్తాన్ని సబ్స్క్రైబ్ చేసుకునే వీలుంది, లేదా ఒక్కొక్క సబ్జెక్ట్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వీలుంది. 1 సంవత్సర కాలానికి మీకు ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. అక్కడ మీకు ప్రామాణికమైనటువంటి సిలబస్ తోటి, నిష్ణాతులైనటువంటి ఎక్స్పర్ట్స్ తోటి వీడియోలను రూపొందించడం జరిగింది. ఆ వీడియోలతో పాటు మీకు టెస్టులు కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు ప్రతి కోర్సుకి 300 నుంచి 400కు పైగా టెస్టులు మీకు అందుబాటులో ఉంటాయి అక్కడ. ఆ టెస్టులన్నింటిని కూడా మీరు రాయండి. ఖచ్చితంగా మీకు గనక జాబ్ సాధించాలనేటువంటి కసి ఉంటే మాతో కలవండి. అందరం కలిసి మీ విజయాన్ని సాధ్యం చేస్తామని మేము మీకు మాటిస్తూ మీ ఎస్వి నారాయణ. థ్యాంక్ యూ.